న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ. వైఎస్ఆర్ పార్టీకి మక్కిన రాజీనామా. ప్రస్తుత ప్రజాప్రతినిధి వ్యవహార శైలిపై పలు విమర్శలు. జర్నలిస్టులకు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, వారి పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. జర్నలిస్టులకు అండగా ఉంటామని భరోసా. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండలోని బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 663 స్వయం సహాయక సంఘాల వారికి 3,89,00,000కు పైగా 4వ విడత ఆసరా సహాయం చెక్కులను గ్రూపు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో నగదును జమ చేస్తూ వారి అభ్యున్నతికి దోహదపడుతున్నారని తెలిపారు. ఇప్పటికీ 3 సార్లు మరి ఆసరా రూపంలో డోక్రా మహిళలకి రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మరి 19,130 కోట్లు జమ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 4వ విడత మళ్ళా 6 నెలల పైచిలకు మీ అకౌంట్ లో మరి పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 25,500 కోట్లు మీ అందరూ కూడా ఆనాడు మాట చెప్పాడు. ఈనాడు 100% మాట ప్రకారం కమిట్మెంట్ గా మీకు ఏదో 25,000 కోట్లు ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం. 25,000 కోట్లు రోజువారీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరక ఏదో ముచ్చటి చెప్తారు, ఊరక గాలిని మూట కడతారు, అనేక విధాలుగా ప్రచారం చేస్తారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం వాళ్ళని ఒకటి అడుగుతున్నాను. ఎప్పుడైనా ఏ రోజైనా మహిళలకి మీరు ₹1 అకౌంట్ లో జమ చేశారా? అది అలా ఉంచు. ఈరోజు సంక్షేమం దాదాపుగా 2,55,000 కోట్లు సంక్షేమం ప్రతి ఒక్క మూలమున్న పెద్దమ్మ కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో జమ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సంక్షేమం 2,55,000 కోట్లు జమ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా డైరెక్ట్ గా మధ్యవర్తి లేకుండా, నాయకులు లేకుండా డైరెక్ట్ అర్హత ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇందులో పార్టీ అని కానీ, కులాలని కానీ, మతాలని కానీ దానికి ఏదో ఒక పేరు పెట్టి అలా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా మీకు 100% మరి ఆసరా అందించడం జరిగింది. అన్ని పథకాలు కూడా అమ్మఒడి, అదేవిధంగా చేయూత 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 18,750 రూపాయలు చేయూత. మరి అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా అర్ధ ఎకరం ఉన్నా, పావు ఎకరం ఉన్నా 13,500. అదేవిధంగా ప్రతి గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క గ్రామానికైతే 2 కోట్లు కూడా హై స్కూల్ కి, మరి ఎలిమెంటరీ పాఠశాలకి, అన్ని విధాల ప్రతి గ్రామంలో హాస్పిటల్, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా కేంద్రం. ఇవన్నీ మనకి కల్పిస్తున్నటువంటి, మనం చూస్తున్నటువంటి అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అబద్ధం ఆడడానికి కూడా ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు చూస్తున్నారు,
ప్రజల అకౌంట్ లో డబ్బు జమ చేస్తున్నారు. అవి కాదు అంటానికి ఎలా అని మేము అడుగుతా ఉన్నాం. అది అలా ఉంటే మనం 2,50,000 కోట్లు మనం ఇచ్చింది కల్పిస్తా ఉంది బ్యాంకు ద్వారా 2,55,000 కోట్లు. మీకు ఇప్పుడు వేసిన వాటితోటి 2,55,000 కోట్ల పైసలకు మనం సంక్షేమానికి అందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రకటించారు. వినుకొండ పట్టణంలోని కేజీఎఫ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మక్కిన తన రాజీనామాను తన అనుచర గణంతో కలిసి పార్టీ నుండి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఇమడలేకపోతున్నా అని మక్కిన తెలిపారు. ప్రధానంగా వినుకొండ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు ప్రజా వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లకు తెరతీసే విధంగా ప్రజాప్రతినిధి వ్యవహార శైలి ఉందని, దీంతో పార్టీ నుండి వైదొలుగుతున్నట్లు వివరించారు. నేనైతే మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా, ఈ వైసీపీ పార్టీ నుంచి గౌరవప్రదంగా నేను వైదొలుగుతున్నాను. కుటుంబంలో పుట్టా, మా తండ్రి గారు నాకు సంస్కారం నేర్పారు, కాంగ్రెస్ పార్టీ నాకు సంస్కారం నేర్పింది. నేనైతే వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని నిందించను, పేరు ఓరెత్తను. ఇప్పటికీ నేను మనం చేసేది ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, ఈ ప్రభుత్వం పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ పనిచేసేటటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పక్కకు పోయినటువంటి పరిస్థితిని నేను స్వీకరించుకోలేకపోతున్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఇది వాస్తవం. అఖిల పక్షం ద్వారా నేను చెప్పినటువంటి మాట్లాడినట్టు అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఫెయిల్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ నవరత్నాలు సాధించుకున్నామంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని తప్పనిసరిగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సుధా గారి భర్త డాక్టర్ లతీష్ రెడ్డి గారిని అవమానకరంగా చేసినటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మనం ఏ విధంగా మరి సమర్థించుకోవాలి? ఈ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా నేను పై స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. ఎవరైనా ఒకరు పెద్దలందరికీ చెప్పడం జరిగింది. దయచేసి ఆలోచన చేయండి. నేను ఒకటే మనవి చేస్తామన్నా, మీకు ఉన్న రాజకీయాలలో ఉదాహరణ ఉండాలి, వాస్తవంతో ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈనాడు ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాల్ని మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. మీకు ఒకటే మనవి చేస్తున్నా, జనవరి 1వ తేదీన అందరూ కూడా శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ వారి కార్యాలయాల్లో వచ్చినటువంటి మిత్రులను అదేవిధంగా శ్రేయభిలాషులతో కలుస్తూ ఉంటారు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ జనవరి 1వ తేదీన ఈ సంవత్సరం మన స్థానిక ప్రజాప్రతినిధి ఏమన్నారాయా, కొంతమందిని ఉద్దేశిస్తూ రకరకాలైన భాష్యాలు, ఒకసారి ఏదో గుడి అంటాడు, ఒకసారి బాబా అంటాడు, ఒకసారి బృహణలు అంటాడు. అసలు గుడే లేనిది, బాబా లేనిది, బృహణలు లేనిది ఏంటి భాష? ఇది అవసరమా? ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి రకరకాలైన భాష, రకరకాలైన భావనలు, ఇది అవసరమా ఈ రాజకీయాల్లో? దీనికోసం మనం ఎమ్మెల్యేలు అయింది. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒకటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మనం చేస్తున్నా, ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో రాజకుమారి గారు ఉన్నప్పుడు కానీ, యలమందరం గారు ఉన్నప్పుడు కానీ, ఆంజనేయులు ఉన్నప్పుడు కానీ, నేనున్నప్పుడు కానీ ఎక్కడ శాంతి భద్రతలకు ఎక్కడ వివాదం లేదు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నాగిరెడ్డిపల్లి వద్ద ఒకసారి పోలీసు కాల్పులు జరిగితే ఒక రైతు చనిపోతే 30 సంవత్సరాల తర్వాత పట్టణ నడిబొడ్డున మళ్ళా పోలీసు కాల్పులు జరిగేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఎవరో విషయం. రాజకీయాలలో ఒక్కసారి సోదరులాలు ఆలోచన చేయండి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, యలమందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి అనేక ధర్నాలు, రాస్తారోకలు నేను ప్రసాద్ గారు పనిచేసాం. ఆ రోజు ప్రభుత్వం గౌరవించింది. నేను శాసనసభ్యులైనప్పుడు జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో వారు రైతులకు సంబంధించి ఎరువు మందులు దొరకటం లేదని వారు ధర్నా చేస్తే మేము కూడా పక్కదారిచ్చి, నేను రాజమోహన్ రెడ్డి గారు యాటి దగ్గరికి వెళ్ళి మేము శంకుస్థాపన చేసి కార్యక్రమం వచ్చినాం. అదంటే భయపడి కాదు, గౌరవించి. ఈరోజు చూసినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి.
అంగన్వాడీకి సంబంధించి పనికి సరైన వేతనం సుప్రీంకోర్టు తీర్పిస్తే మహిళలు వెళ్ళి అయ్యా ఇది ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం అందజేయమని మహిళలు పోయినప్పుడు ఈ ప్రజాప్రతినిధి వద్ద జరిగినటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. చూస్తే రైతు పట్ల జరిగినటువంటి అవమానాన్ని చూడండి, ఒక డాక్టర్కు జరిగినటువంటి వాస్తవాన్ని మధ్యలో గమనించండి, ఈ మహిళల పట్ల జరిగినటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈ రోజున ప్రతిపక్షాల మీద పోలీసు కాల్పులు ఏంటయ్యా? అసలు పోలీసు కాల్పులు ఏంటిది? అవసరమా? నిన్న చూసినట్టయితే నట్టనడి బజార్లో ఎంత బాధాకరంగా ఉంది, ఎంత ఇబ్బందిగా ఉంది. ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అధికార పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాడ్లు తీసుకొని నడి బజార్లో తలకాయల పగలు గుచ్చుకుంటా ఉంటే, నెత్తురోడుతూ ఉంటే అసలు ఎక్కడున్నాం మనం? ఇది ప్రభుత్వంలో పనిచేస్తున్నామా? ల్యాండ్ ఆర్డర్ ఉందా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఏంటిది? ఈ రోజున ప్రతి పౌరుడు భయపడుతున్నాడు. ఏమవుతుందో బస్టాండ్ దగ్గరికి పోతే సాయంత్రం 6 దాటితే ఎవరు తలకాయల పగులుతుంది, శివస్తోప సెంటర్లో 9 దాటితే ఏమైంది? ఏంటిది? ఇదే పాలన? ఇది అవసరమా? దయచేసి ఆలోచన చేయండి. నేనైతే వ్యక్తిగతంగా అవుతే దాన్ని నష్టపోయినప్పటికీ వ్యక్తిగతంగా నేను భరించా. ఇంకొక అతి ముఖ్యమైన విషయం చివరిగా మీకు మనం చేస్తున్నా, నేను శాసనసభ్యుడికి ఉన్న సమయంలో సోదరులారా నాకు రక్షణ కావాలా నా కొల్లాపల్లి మండలంలో నక్సలైట్ తుమ్మ రామిరెడ్డి గారిని నక్సలైట్ వచ్చి వారి ఇంటి మీద మరి వారిని ఇబ్బంది పెట్టి వారు మరణిస్తే నక్సలైట్ల మూలాన నేను శాసనసభ్యుడు ఉన్న సమయంలో అటు ఎస్సీ గారు డిఎస్పీ గారు వచ్చి నీ నివాసాన్ని గుంటూరు మార్చమని చెప్తే నేను ఒప్పుకోనప్పుడు ఒకటే మనవి చేశారు, నువ్వు దయచేసి ఆఫీసుని ఎక్కడ వద్దు, ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ దగ్గర అయితే నీకు ఆఫీస్ ఏర్పాటు చేయాలని డిఎస్పీ గారు స్వయంగా ఎస్సీ గారితో మాట్లాడి అక్కడ ఒక కార్యాలయాన్ని ఎన్ఎస్పీ క్వార్టర్ని పాల్గొని క్వార్టర్ మాకు కేటాయిస్తే దాన్ని ప్రతి నెల 1500 రూపాయలు అద్దెకి తీసుకొని నేను ఆ కార్యాలయాన్ని ప్రజల కోసం, పని కోసం, నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి దూర ప్రాంతాల ప్రజలకి సుగాలి తండాల సోదరులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే అక్కడ కాసేపు సేద తీరుతారు, ప్రభుత్వ అధికారులు అక్కడ పిలిపించుకొని కార్యాలయంగా ఉపయోగించుకున్నా. ఆ తదుపరి పదవి పోయిన తర్వాత కూడా దాన్ని ఎక్కడన్నా పంచాయతీలకు కానివ్వండి, మరి ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రజలు వస్తారు. నాకు ఏ రోజు నా భార్య బిడ్డలకు నాకు ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, నా ఇంట్లో నేను ఉంటాను తప్ప ఈ ఆఫీస్ని ఏ రోజు కూడా నేను సొంతానికి వాడుకోనేటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి అది తొలగించే కార్యక్రమాల ద్వారా నేను మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా చెబుతున్నా, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి నేను ఫోన్ చేసి నేను స్వయంగా ఇంటికి వెళ్ళి చెప్పా, దీన్ని దయచేసి తొలగించవద్దు, ఇది మనం స్కూల్కి అయినిద్దాం, లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు, తహసీల్దార్ గారు అడుగుతున్నారు, ఏదైనా ప్రభుత్వానికి ఇద్దాం, ఇది నాది కాదు, నేను అద్దెకి చేస్తున్నాను కాబట్టి నువ్వే కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించుకున్నట్టయితే 4 బాత్రూములు 4 బెడ్రూములు ఉన్నాయి, పిల్లలకు బ్రహ్మాండంగా ఉపయోగపడింది కొంతకాలం పాటు అని నేను మనవి చేస్తే సరేనని నాతో చెప్పి నైట్కు నైటు 4 ప్రొక్లైన్ చేసుకొచ్చి దాన్ని ధ్వంసం చేసినటువంటి ధ్వంసం చేయటం ఏందయ్యా? నిర్మించాలా? ఆ ధ్వంసం చేసినందువల్ల వచ్చింది ఏంటి? ఇక్కడ ఒక పాఠశాల కడుతున్నాం, 22 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. ఎక్కడ కట్టకూడదు, అక్కడేమన్నా నేను ధ్వంసం కడుతున్నా, పక్కగా కడుతున్నారు, అది ఈ రోజుకి అసంపూర్తి ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా నా మిత్రుల్ని నేను కాపాడుకోలేని పరిస్థితిని, నా పక్కన ఉన్నటువంటి రైతుని నేను కాపాడుకోలేనటువంటి పరిస్థితి, ఒక విద్యార్థికుడిని మరి రాజకీయాల్లో ఉన్నటువంటి డాక్టర్ లతీష్ రెడ్డి లాంటి ఒక మిత్రుడితో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎక్కడన్నా ఒక మనిషితో నేను మాట్లాడతానన్నా రాజకీయాల్లో అంత భయపడే పరిస్థితి. ఈ విధంగా ఎట్లా కొనసాగాలనేది మీరు కూడా ఆలోచన చేయండి. బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకున్నా, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా, ఆవులు షెడ్ ఉంది, బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకున్నా, ఆ వ్యాపారం కూడా అనుమతులు తీసుకొని మందమంచివాడు వద్ద బ్రహ్మాండంగా నేను వ్యాపారం చేసుకున్నా. నాకు కాదు ఇది, నాకంటే కూడా వ్యక్తిగతంగా నేను అనేది అవమానాలు, ఇలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు మరలా పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను మనవి చేశాను, ఈ విధంగా జరుగుతూ ఉంది, మరలా ఎన్నికలు వస్తున్నాయి, ఏ విధంగా చేయాలంటే
అక్కడ ఉన్నటువంటి గొప్ప నాయకులు పెద్ద మిత్రులు కూడా ఒకటే చెప్పున్నారు, అయ్యా మీ వద్ద ఊరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి మరలా ఇదే క్యాండిడేట్ని మేము నిలబెడతాం, మీరు గెలిపించుకొని రా అంటే నేను 2 చేతులు ఎత్తి నమస్కారం. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలో 5 మండలాలకు చెందిన ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులను, జర్నలిస్టుల పిల్లల స్కాలర్షిప్లను 5 మండలాలకు సంబంధించిన విలేకరులకు అందజేశారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవి ఆంజనేయుల చేతుల మీదుగా మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందజేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు, స్కాలర్షిప్లు పంపిణీ చేసేందుకు పత్రికా విలేకరులు, ఎలక్ట్రిక్ మీడియా ప్రతినిధులు జీవి ఆంజనేయునికి కృతజ్ఞతలు తెలియజేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం, ఆనందం ఇస్తుంది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు కొంతమంది డాక్టర్లు, వ్యాపారవేత్తలు నేను చదువుకునేటప్పుడు కాకతీయ ట్రస్ట్ ద్వారా నాకు ఆర్థిక సహాయాన్ని అందించాను. ఆ స్కాలర్షిప్ అప్పుడు ఆ ఆర్థిక సహాయం తీసుకున్న రోజే నేను నిర్ణయం తీసుకున్నాను, జీవితంలో నేను కూడా ఇలా చేయాలి, భవిష్యత్తులో నేను ఆర్థికంగా ఎదగాలి, నాకున్న దాంట్లోనే నేను పిల్లల చదువుకి సహాయం చేయాలని చెప్పేసి ఆ రోజు నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నేను ఆనాడు కాకతీయ సేవా ట్రస్ట్ ద్వారా నేను ఆర్థిక సహాయం పొందినప్పుడే నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, భవిష్యత్తులో పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. నేను లైఫ్లో బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే 96లో నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. 97లో 98 నుండి ఈ సేవా కార్యక్రమాలు నేను స్టార్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే నేను ఈ శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పల్లెటూరులో పేద పిల్లలు ఎక్కువ చదువుకుంటారు, జడ్పీ హై స్కూల్లో వాళ్ళకి మెరిట్ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని గతంలో అందించడం జరిగింది. అలాగే రాజకీయాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా నేను చెప్తాను, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి చెప్పాను. మన ప్రాంతాన్ని, మన జిల్లాని అభివృద్ధి చేసుకోవడం కోసం నేను రాజకీయాలకు వచ్చాను. పేదలకు ఇల్లు ఇవ్వడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అంటే తెలుగుదేశం లాంటి ప్రభుత్వం ఉంటే బాగా మేలు చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు, జన్మభూమి రుణం తీర్చుకుందామనే లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చాను. ఈ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు నాకు ఎంతో ఆనందం, సంతృప్తి ఉంటుంది. ఇవి జీవితాంతం నేను కంటిన్యూ చేస్తాను. నేను కంటిన్యూ చేయడం కాదు, నా వారసుడు, నా కుమారుడు కూడా, అలాగే నా కూతురు కూడా వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళ సంపాదనలో ఇలాంటి సేవా కార్యక్రమాలకి వాళ్ళు వెచ్చిస్తారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ డబ్బులు మొత్తం పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈపూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈపూరు మండలం ఎర్రగుంట తండా గ్రామానికి చెందిన శ్రీరాములు నాయక్ కుమారుడు రామావత్ బాలస్వామి నాయక్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని చనిపోయినట్లు చెప్తున్నారు. రామావత్ బాలస్వామి కనిపించకపోవడంతో గాలించడంతో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వినుకొండ పట్టణంలోని ఇప్పటి ప్రజాప్రతినిధి వినుకొండ ప్రాంత అభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలం చెందారని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జున విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టులో వచ్చిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించలేకపోయారని, అదేవిధంగా దొండపాడు చెరువు అనుసంధానంలో విఫలం చెందారని పేర్కొన్నారు. వినుకొండ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో నేటికి తెలియదన్నారు. బొల్లాపల్లి మండలానికి వచ్చిన ఆశ్రమ పాఠశాలను నిర్మించలేకపోవడంతో అది శ్రీశైలికి వెళ్లిందన్నారు. అదేవిధంగా వెంకుపాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకపోవడంతో సత్తెనపల్లికి తరలించాల్సి వచ్చిందన్నారు. 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును కూడా నిర్మించలేకపోయారని తెలిపారు. నవరత్నాలు ఈ నియోజకవర్గానికి నవరత్నాలు అవసరమైంది. వారికి సంబంధించి ఒరికపూడిశాల ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన బాధ్యత మనమేముంది. ఆ పూర్తి చేసినప్పుడే ఆ బొల్లపల్లి మండలానికి న్యాయం జరిగింది. అదేవిధంగా
గుళ్ళకమ్మ మీద నది మీద ప్రాజెక్టులు నిర్మించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను యలమందరావు గారు గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి ఈఎన్సీ దగ్గరికి వెళ్ళి అనేక పర్యాలు చేస్తే అది టెక్నికల్ అధ్యక్షుడు వస్తే ఈనాటి ఈ ప్రజాప్రతినిధి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని అందరూ మర్చిపోయారు, నేను చేస్తానని చెప్పిన మాట వాస్తవా కాదా? 5 సంవత్సరాలు అయింది, ఏమైంది ఆ ప్రాజెక్ట్ అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. బొల్లాపల్లి మండలానికి మనందరం కూడా దయచేసి ఎన్ఎస్పి కాలువ నుంచి రక్షిత మంచినీటి పథకం ఇచ్చినప్పుడే ఆ బొల్లాపల్లి మండలానికి న్యాయం జరిగిద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించి కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి దొండపాడు చెరువు నుంచి పూర్తి స్థాయిలో దాన్ని మనం ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వినుకొండ పట్టణానికి నీరు అందించగలిగినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి 260 ఎకరాలు అదేవిధంగా అక్కడ 250 ఎకరాలు 510 ఎకరాలు మన పూర్తి స్థాయిలో రిజర్వాయర్ చేయగలిగినప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరిగిద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. దీంతో పాటు అగ్రికల్చర్ కాలేజీ మరియు పాలిటెక్నిక్ కాలేజీ గురించి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయ్యా నేనైతే ఇదేదో అపహాస్యంగా చెప్పడంలా లేకపోతే కోపంగా చెప్పడంలా మీ అందరికీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా అగ్రికల్చర్ కాలేజ్ వస్తుంది, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుందని చెబుతా ఉన్నా. 5 సంవత్సరాల నుంచి ఆ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ వాస్తవాన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. దాంతో పాటుగా వల్లాపల్లి మండలంలో మనకి ఆశ్రమ పాఠశాల ఒకటి శాంక్షన్ అయింది. దాన్ని మనం నిలుపుకోలేకపోతే అది తీసుకెళ్లి ఎక్కడో శ్రీశైలం దగ్గర కడుతున్నారు. ఆ ఆశ్రమ పాఠశాలను కూడా నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీనితో పాటు వెంకుపాలెం దగ్గర ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఒక స్కీమ్ మనకు వచ్చింది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో మనకి వెంకుపాలెం దగ్గర డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఒక పథకం వస్తే ఆ పథకాన్ని కూడా మనం నిలుపుకోలేకపోతే అది ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గానికి పోయింది. ఇది వాస్తవా కాదా? దానితో పాటుగా మరి మనకి ఇండస్ట్రియల్ పార్కు వెంకుపాలెం దగ్గర 90 ఎకరాలు ఈ రోజున ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించేదానికి ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని దయచేసి అక్కడ ఇండస్ట్రియల్ పార్కును మనం నిర్మించుకున్నప్పుడే ఈ నియోజకవర్గంలో మనం కొంత మేరకు చేయగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాటితో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి మేము ఎప్పుడో శాసనసభ్యులుగా యలమందరావు గారు శాసనసభ్యులుగా నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఈ రోజు కూడా బ్రహ్మాండంగా అటు ఉప్పలపాడు వద్ద కానివ్వండి కోకనకోట దగ్గర పనిచేస్తూ వేలాది మంది రైతులకి ఈరోజు నీరు అందిస్తున్నాం. ఈరోజు చూసినట్లయితే నూజల మండలంలో 5 స్కీములకి ఈ రోజున మనకు పర్మిషన్లు చాగి ఉన్నాయి. ఆ 5 స్కీములు కూడా పూర్తి చేసుకుంటేనే ఈ వినుకొండ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చెందింది. అందుకనే వినుకొండ నియోజకవర్గానికి కావాల్సిన నవరత్నాలు ఈ 9 పథకాలను కూడా రాబోయే రోజుల్లో ఒకటే మనం చేస్తున్నా, శాసనసభ్యులైనటువంటి వ్యక్తి మేము అభివృద్ధి చేశాం కానీ అభివృద్ధితో పాటు కూడా మేము వైఫల్యం మాట్లాడుతూ ఉన్నాం. ఈ వైఫల్యాన్ని కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ 9 స్కీములు పూర్తి చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మరొక మాట కూడా మీకు మనవి చేయాలి. ఇక్కడ మనకు పార్లమెంట్ సభ్యులుగా విద్యావేత్త అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఆయన మీ అందరికీ తెలుసు, ఫారెన్లో లండన్లో అమెరికాలో చదువుకొని వచ్చినటువంటి యువకుడు చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యులుగా మనకు వచ్చారు. అది మన అదృష్టం. ఈ పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎవరు చేయని విధంగా వరికపూడి సెలకు సంబంధించి అనుమతులు తీసుకొచ్చారు. ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చినటువంటి దార్శనికుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా నోజెళ్లలో అండర్ పాస్ ఈరోజు చూసాం డిగ్రీ కాలేజ్ దగ్గర. అది అండర్ పాస్ వచ్చిందంటే అది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చిన అండర్ పాస్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా రాకపోకలు. ఏనుగుపాలెం రోడ్డుకు సంబంధించిన ROB శాంక్షన్ అయింది. అది త్వరలోనే ఎంపీ గారి ఆధ్వర్యంలో అది కూడా పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గుళ్ళకమ్మ మీద కూడా మనకి 2 బ్రిడ్జీల్ని కొత్తపాలెం దగ్గర పువ్వాడ దగ్గర కూడా మనం శాంక్షన్ చేయించుకుని వాటిని నిర్మించే కార్యక్రమాలను కూడా మన ఎంపీ గారు చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానితో పాటుగా ఇప్పుడున్నటువంటి ఈ రోడ్డు వినుకొండ నుంచి గుంటూరు వరకు కూడా నేషనల్ హైవేగా చేశారు. నేషనల్ హైవేగా చేసి 640D దానికి ఒక పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వినుకొండకు సంబంధించి కూడా మనకు బైపాస్ రోడ్డు కూడా వచ్చింది. ఆ బైపాస్ రోడ్డు ద్వారా మన ప్రాంతం మొత్తం శ్రీకృష్ణదేవరాయలు గారు అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనితో పాటు వెంకుపాలెం దగ్గర
ఒక నగరవనం అని కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈరోజు 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అక్కడ బ్రహ్మాండంగా నగరవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయాల్లో వీటన్నిటితో పాటు ప్రభుత్వ నిధులతో పాటు ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు సొంత నిధులతో పొక్కనాయలు పంపించి ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో మరి కచ్చా రోడ్లు, డొంక రోడ్లు ఏర్పాటు చేసినటువంటి వాస్తవం అవునా కాదా దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి. శ్రమకు వచ్చి అనేక పర్యాయాలు ఈరోజు ఏ పార్లమెంటు సభ్యుడు మాట్లాడిన విధంగా పార్లమెంటులో ఈ సమస్యల గురించి, ఈ వర్గపూడిశాల గురించి, లిఫ్టిగేషన్ స్కీముల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడి వాటిని సాధించుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికే ఈ పార్టీలు ఇక్కడ సీట్ లేదు. నేను మళ్ళా ఎంపీగా ఉంటే హైవేలు పూర్తి చేస్తాను, వర్గపూడి సెల పూర్తి చేస్తాను, విద్యులు పూర్తి చేస్తాను అని ఆయన అడిగారు తప్ప ఆయన వేరే అడగలేదే. అలాంటి మంచి వ్యక్తికి పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ పార్లమెంట్ సీట్ లేకుండా పక్కకు పంపించే పరిస్థితి వచ్చింది. ఈ విధమైనటువంటి సంస్కృతి ఇక్కడ ఉంటే మనం ఏ విధంగా చేయాలా? వినుకొండ పట్టణంలోని కృష్ణవేణి జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వ్యక్తులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఆటుపోట్లను ఏ విధంగా వాటిని ఎదుర్కొని ఉన్నత శిఖరాలను చేరాలో వివరించారు. నువ్వు ఎలా ఉండాలంటే నీ ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలి, స్టేట్ టాపర్ అంతే. ఎప్పుడైతే నువ్వు అది ఇస్తావో నీ మెదడులో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి నా న్యూరాన్స్ అన్ని కూడా దాని ప్రకారం యాక్టివేట్ చేసి నీలో ఉన్న శక్తి ఇస్తుంది. మీరు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు డ్యాన్స్, ఎంత చక్కగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఎక్కడన్నా రవ్వంతన్నా డీవియేషన్ ఉందా మీ ప్రదర్శనలో? ఎక్కడన్నా లోపం ఉందా? ఎదుగుదామని చూస్తే ఎతికేవాడికి ఎక్కడ లోపం కనపడదు. అంత అద్భుతంగా ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు మీ అందరిలో స్వామి వివేకానంద సే వన్ థింగ్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ అచీవ్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. నీలో సర్వశక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. నువ్వు ఏది కావాలనుకుంటే అది సాధించగలవు, సాధిస్తావు. నువ్వు సాధించగలననే భావన, ఆ నమ్మకాన్ని నీలో నింపుకుంటే ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఏది అనుకుంటావో అది సాధించగలిగే ఏకైక వ్యక్తి ఎవరంటే నువ్వే. నువ్వు అనుకుంటే మేము సాధించదు, నువ్వు అనుకోవాలి, నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధిస్తావు. ఇక తర్వాత ఇంకొక 2 పదాలు. ఇంకోటి ఏంటంటే మనందరం మనకి వయసులో ఇష్టపడే పదం ఏంటంటే ప్రేమ. ప్రేమ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రేమ అంటే ఇష్టం. ప్రేమ అంటే ఏంటంటే ప్రేమలో మీ ప్రేమ వేరు, నేను చెప్పే ప్రేమ వేరు. నేను చెప్పే ప్రేమ కనుక మీరు జీవితంలో ఆచరిస్తే మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా అత్యున్నతమైన శిఖరాలలో ఒక తారలాగా ప్రకాశిస్తుంటారు. నేను చెప్పే లవ్ వేరు, మీరు ఊహించుకునే లవ్ వేరు. అన్యాయంగా ఓ రైతుని 15 రోజుల పాటు జైల్లో పెట్టారని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర అనే రైతు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జైలు పాలు చేశారని, కాను రైతు తన సమస్యలు మాత్రమే తెలిపాడని, ఇది నిజం అని దానికి దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని మక్కిన వివరించారు. నేను ఎంపీ గారు వచ్చి ప్రమాణ పూర్తిగా ఈ ప్రజాప్రతినిధి తీసుకొని కొట్టబోయిన దాన్ని నేను కూడా ప్రమాణం చేస్తాను. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. దానితో పాటుగా అన్యాయంగా సంక్రాంతి నాడు 15 రోజులు ఫినార్ సెవెన్ వేయించి జైల్లో పెట్టించినటువంటి వాస్తవాన్ని మనం అందరం మర్చిపోదామా? ఇది వాస్తవా కాదా? దీనికి పైన భగవంతుడు ఉన్నాడు, వాస్తవం అందరికీ తెలుసు. దానికి ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఈ రైతుకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ జంపక్ నాలా షరీఫ్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, మానవ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ముస్లిం చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో ముస్లిం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కమలుద్దీన్ మాట్లాడుతూ వివిధ పార్టీలకు, జమాయత్లకు అతీతంగా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ముస్లిం సమాజ ఐక్యత కోసమే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా వెనుకపాటుతనానికి గురవుతున్న ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి కొంతమంది ప్రసంగికులు, ముఖ్య అతిథులు సూఫీ ఇమ్రాన్, వహీద్ అహ్మద్, ముఫ్తీ అబ్దుల్ రెహమాన్, ముఫ్తీ జమీర్, మిగతా మత పెద్దలు పాల్గొని సభను ఉద్దేశించి కొన్ని కీలకమైన విషయాలు వివరించారు.
खोल कर बोल दूं, क्योंकि मैं परसों एक साहब से, हमारे बाजी भाई से एक बात बोला। क्या बोले तो, मेरी आवाज़ जो है थोड़ी बड़ी है, इसको थोड़ा बर्दाश्त कर लेना आप लोग। इंशाल्लाह मैं कोशिश करूंगा हल्की आवाज़ में बात करने की और आप लोगों को बात समझ में आ जाए, इसलिए मैं हमारे गांव के लैंग्वेज में बात करता हूँ इंशाल्लाह। परसों मैं हमारे बाजी भाई आपको दावत देते हैं, ऐसा प्रोग्राम करते हैं, आओ मुफ्ती साहब बात करना, और बाजी भाई इंशाल्लाह करेंगे और करना ज़रूरी भी है। थोड़ा गौर से सुने बात को मेरी। मैं उनको एक लाइन बोला, प्रोग्राम करना मगर ये प्रोग्राम से मैसेज अच्छा जाना लोगों को। क्या मुसलमान बैठ को क्या तो प्रोपोगंडा करते हैं क्या, उन्हें के ऊपर कुछ कर लेते हैं क्या? कई को का तो मुसलमानों की आज हालत, हालांकि अभी बताए हुकूमत करने वाले बड़े बड़े हुक्मरान, बहुत बड़े बादशाह लोग इस दुनिया में, सिर्फ हिंदुस्तान में नहीं बल्कि पूरी दुनिया में बादशाहत चली और बहुत देर तक चली और बहुत अच्छी चली, तो ये हुकूमत करने वाले हमारे मुसलमान मोमिन अल्लाह वाले ही थे। आपको बहुत आगे ले जाता हूं मैं। बात तो हिंदुस्तान की आती है, मुल्क की आती है, मैं दुनिया की करूंगा आज इंशाअल्लाह। हजरत उमर बिन अब्दुल अजीज रहमतुल्लाहि अलैह, नाम आप लोग सुने होंगे। ये हजरत उमर रज़ियल्लाहु ताला अन्हु के रिश्तेदार हैं। వినుకొండ పట్టణంలోని విశ్వసాయి జూనియర్ కళాశాల నందు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని కళాశాల యాజమాన్యం ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఎంసెట్ నీట్ నందు తమ కళాశాల అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా మహిళా క్యాంపస్ ను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ కళాశాల విద్యను అందిస్తున్నామన్నారు. నేటి స్కాలర్షిప్ టెస్ట్ కు సుమారు 100 మందికి పైగా హాజరయ్యారని, తిరిగి 11వ తేదీన మరో టెస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన వారికి ఫీజు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈరోజు మన వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాలలో స్కాలర్షిప్ టెస్టు నిర్వహిస్తూ ఉన్నాము. గత 6 సంవత్సరాలుగా మన వినుకొండ ప్రాంతంలో ఐఐటిలో, ఎంసెట్లో, నీట్లు విద్యాబోధన చేయడం కోసం మనం విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఐఐటిలో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు మా విద్యార్థులు. స్థాపించినటువంటి గత 6 సంవత్సరాలుగా కూడా మేము టౌన్ ఫస్ట్ సాధిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి మా కళాశాలలో మహిళా క్యాంపస్ కూడా ప్రారంభించడం జరిగింది. మా కళాశాలలో అంటే కార్పొరేట్ స్థాయి విద్యని మనం సామాన్య ఫీజులతో ఈరోజు ఇక్కడ అందిస్తూ ఉన్నాం. విజయవాడ, గుంటూరు లాంటి మహానగరాలకు వెళ్లకుండానే మన వినుకొండలోనే ఆ స్థాయి విద్యను అందించేందుకు మా విశ్వసాయి కళాశాలని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. విశ్వసాయి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు తీసుకొస్తూ విద్యార్థులకు మంచి ప్రతిభని కనపరుస్తూ ఉన్నారు. మా దగ్గర నిబద్ధతతో పనిచేసేటువంటి మంచి అధ్యాపక బృందము, కార్పొరేట్ స్థాయిలో పనిచేసినటువంటి అధ్యాపకులంతా కూడా మన కళాశాలలో ఈరోజు అధ్యాపన చేస్తూ ఉన్నారు. ఈ కళాశాలలో ఈరోజు నిర్వహించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్కి 100 మంది పైన విద్యార్థులు ఈరోజు అటెండ్ కావటం జరిగింది. తిరిగి మళ్ళా రేపు 11వ తేదీన ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఈ స్కాలర్షిప్ టెస్ట్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మా కళాశాలలో విద్యను పొందగోరు విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వటం జరగటమే కాకుండా వారికి అత్యుత్తమ విద్యా బోధన చేయడానికి మేము వారి మీద ప్రత్యేక శ్రద్ధను కనబరిచి వారికి ఐఐటిలో, ఎంసెట్లో, నీట్లో కూడా మంచి ర్యాంకులు వచ్చేట్టు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మా దగ్గర ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి 5 కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో ఎంపీసీలో ఐఐటి సంబంధించి ఒక సెక్షన్, ఐఐటి జేఈఈ మెయిన్స్ ఒక సెక్షను, ఎంసెట్ ఒక సెక్షను, జనరల్ ఒక సెక్షన్ కూడా నిర్వహిస్తున్నాం. బైపీసీలో నీట్ సంబంధించిన ఒక సెక్షను, అలాగే ఎంసెట్, జనరల్ ఈ విధంగా బైపీసీలో ఉన్నాయి. ఎంఈసీలో వచ్చేసరికి సిఈసి వాళ్ళకి, ఎంఈసి వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి మనం రాయిపిస్తూ కూడా వాళ్ళని కాంపిటీషన్ విభాగంలో మంచి అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు మా విద్యార్థులు. ఈ విధంగా మా కళాశాలలో విద్యను
పొందగోరి చేరేటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి వచ్చిన వారికి ప్రతిభ కనబడుతున్న వారికి రాయితీ ఇస్తూ ఉచిత విద్యను అందించేందుకు మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి విజేతలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బహుమతులు ప్రదానం చేశారు. వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలలో విజేతలకు నిలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ముందుగా క్రీడాకారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారి ఆటల పండుగ తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. ఆంధ్ర అనే కార్యక్రమం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో చిన్న గ్రామం స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి నియోజకవర్గం స్థాయిలో మండలాల నుంచి నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళి ఇవాళ చూస్తే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అట్టడుగునున్నటువంటి వాళ్ళకి మట్టిలో మాణిక్యాలు ఉంటాయనే దాంట్లో ఇది ఒక నిదర్శనం. గోకనకొండ అనే గ్రామం ఎక్కడో గుండ్లకమ్మ దగ్గర మారుమూల ఉన్నటువంటి గ్రామం నుంచి మరి కబడ్డీలో జిల్లా స్థాయిలో కూడా ప్రైజ్ తీసుకున్నటువంటి మా నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గం మా మనవళ్ళు మా ముద్దు బిడ్డలు మా వినుకొండ నియోజకవర్గం ముద్దు బిడ్డలు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి జిల్లాలో ముందున్నాం, రేపు స్టేట్లో కూడా మనమే ముందుంటాం. 100% దానికి ఎక్కడా సందేహించిన అవసరం లేదు. ఎందుకంటే వినుకొండ ప్రాంతం కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రాంతం వినుకొండ ప్రాంతం. ఆ కష్టంలో వాళ్ళ రక్తంలోనే ఆ కష్టం అనే ఒక మంచి ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో భాగమే ఇవాళ మనం గెలవడం జరిగింది. అందులో పీడీ గారు, మా స్కూలు యాజమాన్యం అంటే స్కూలు సంబంధించినటువంటి హెచ్ఎం గారు వాళ్ళందరూ కూడా బాగా చేశారు. చాలా సంతోషం. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చిన్న విషయం కాదండి. ఇది మన రాష్ట్రానికి చాలా మంచి గుర్తింపు, గౌరవం అన్నీ కూడా లభించే విధంగా రేపు వీళ్ళు ఇవాళ మన రాష్ట్రం నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్లోకి వెళ్ళే విధంగా ఆ విధమైనటువంటి ఆలోచన జరుగుతున్నప్పుడు మన బిడ్డల ఎక్కడే మరి నేషనల్ లెవెల్లో ఆడుతున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. అదే చానంపూడి అమ్మాయి బ్యాడ్మింటన్లో నేషనల్ లెవెల్లో 3rd ప్లేస్కి వెళ్ళింది. మరి అలాంటి ఛాంపియన్స్ ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చానంపూడి గ్రామం. మరి ఇవన్నీ కూడా చాలా అద్భుతాలని కూడా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా రాణించినందుకు మా వినుకొండ నియోజకవర్గం తరఫు నుంచి మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మేము వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ టీంకి మేము సపోర్ట్లుగా ఉంటామని మనస్ఫూర్తిగా. ఫిబ్రవరి 11వ తేదీ నుండి జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన టీడీపీ సిద్ధాంతాలు మరియు పార్టీని బలోపేతం చేయడానికి అన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 32 వార్డుల కమిటీలు మరియు వినుకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జనసేన టీడీపీ సమన్వయం కోసం సమన్వయ కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.